హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మధు మధురమైన రుచులు. ఈరోజు రెసిపీ వాటర్ మెలన్ షర్బత్. వాటర్ మెలన్ షర్బత్ చాలా బాగుంటుందండి. జ్యూస్ సెంటర్ స్టైల్లో 2 నిమిషాల ఈ వాటర్ మెలన్ షర్బత్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. షర్బత్ చేయడానికి ముందుగా వాటర్ మెలన్ని ఇలా చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలండి. గింజలు తీసేసుకోవాలి. గింజలు తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక గ్లాస్ పాలు కాచి చల్లార్చిన పాలండి. కాచి చల్లార్చి మళ్ళీ నేను ఫ్రిడ్జ్లో పెట్టాను. బాగా కూల్గా ఉన్న పాలు తీసుకోండి. ఇప్పుడు షర్బత్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. నేను ఈ షేకర్ గ్లాస్లో చేస్తున్నానండి. మీరు మిక్సీ జార్లో అయినా చేసుకోవచ్చు, షేకర్ గ్లాస్లో అయినా చేసుకోవచ్చు, లేదా నార్మల్ వాటర్ బాటిల్లో కూడా చేసుకోవచ్చు. ఫస్ట్ ఈ గ్లాస్లో ఒక గ్లాస్ పాలు పోసుకోవాలి. ఇది రువాబ్జా సిరప్ అండి. ఈ సిరప్ని 3 స్పూన్స్ వేసుకోవాలి. ఇప్పుడు షుగర్ని ఒక 2 స్పూన్స్ వేసుకోవాలండి. నేను షుగర్ని ముందుగానే పౌడర్ చేశాను. తొందరగా మెల్ట్ అవుతుందని నేను షుగర్ని పౌడర్ చేసేసానండి. ఈ పౌడర్ షుగర్ని నేను 2 స్పూన్లు వేసుకుంటున్నాను. మీ రుచికి తగినంతగా షుగర్ని వేసుకోండి. ఇప్పుడు మూత గట్టిగా పెట్టేసి ఒక 30 సెకండ్స్ షేక్ చేయండి. ఇప్పుడు గ్లాస్ తీసుకోండి. గ్లాసులోకి చిన్నగా కట్ చేసిన వాటర్ మెలన్ ముక్కలన్నీ వేసుకోవాలి. ఒక కప్పు వరకు ముక్కలు వేసుకోవాలండి. ఇది ఎంత చిన్నగా కట్ చేయగలిగితే అంత చిన్నగా కట్ చేసుకోండి. ఒక 2-3 ఐస్ క్యూబ్స్ వేసుకోండి. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసిన షర్బత్ని కూడా ఇందులో వేసుకో. ఇప్పుడు పైనుంచి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసుకోండి. వాటర్ మెలన్ షర్బత్ రెడీ అయిపోయిందండి. మీరు ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.